అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన గోల్డ్ కార్డుకు భారీ గిరాకీ కనిపిస్తుంది. ఒక్క రోజే 1000 కార్డులను విక్రయించినట్లు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి వెల్లడించారు. వీటి ద్వారా $5 బిలియన్ సేకరించినట్లు తెలుస్తుంది. లక్షలాది మంది ఈ కార్డును కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వీటి ద్వారా $5 ట్రిలియన్ సేకరించే అవకాశం ఉందని అమెరికా యంత్రాంగం చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ గోల్డ్ కార్డు కొనే సామర్థ్యం ఉందని అగ్రరాజ్యం చెబుతుంది. కనీసం 10 లక్షల మందికైనా ఈ కార్డులను కొనుగోలు చేస్తారని అధ్యక్షులు ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్స్ వీసా EB-5 స్థానంలో ఈ గోల్డ్ కార్డు తీసుకురానున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. $5 మిలియన్ చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించేందుకు దీనిని ప్రవేశపెట్టామంటుంది. అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నట్లుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. EB-5 వీసా విధానాన్ని అమెరికా 1990లో తీసుకువచ్చింది. వేలాది మంది ఈ ఇన్వెస్టర్స్ వీసాలను పొందారు. అయితే ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేశారు. తాజాగా దీని స్థానంలో గోల్డ్ కార్డును ప్రవేశపెడుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు.